సంతోషం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా! సో, అందులో చేయకూడని విధానం ఏదైనా ఉందా? ఉన్నాయమ్మా. హ్మ్. వరలక్ష్మి వ్రతం అనే కాదమ్మా, ఏ పూజా పద్ధతులైనా కానీ సరే, ఓకే. మనము ప్రకృతిపరమైనటువన్నీ కూడా తీసుకొని పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయాన్నే కల్లార్పు చల్లడం. హ్మ్. కల్లార్పు చల్లడం అంటే ఏం చేస్తున్నారమ్మా? కల్లార్పు చల్లడం అంటే ఆవు పేడను తీసుకొచ్చి కల్లార్పు చల్లి అక్కడ ముగ్గు వేసేసాం. కానీ ఇప్పుడు కల్లార్పు చల్లాలి అంటే కూడా అక్కడ ప్యాకెట్స్లలో కలర్ తీసుకొచ్చి వేసేసి ముగ్గు వేసేస్తున్నారు. ఆవు పేడతో తీసుకొచ్చి కల్లార్పు చల్లుకొని ముగ్గు వేయటం. ముగ్గు వేస్తే మనకి ఏంటంటే పూర్వం మనం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండి అంటే ఏదంటే వరి పిండితో మనం చేసేవాళ్ళం. శనగపిండితో వరిపిండితో అవి చేస్తే అక్కడికి చీమలు పిట్టలు అవి వచ్చి తిని వాటి వల్ల మనకు ఆయుర్వృద్ధి జరిగేది ఇంట్లో వాళ్ళకి. అందువలన ఆ ముగ్గు వేసేవాళ్ళం. ఇప్పుడు కలర్స్ వేస్తూ ఉన్నారు. అది ఏది కూడా స్వీకరించదు. చీమలు స్వీకరించలేదు, ఇక్కడ పిట్టలు ఏవి కూడా స్వీకరించలేదు. వాటితో పాటు పండగల కన్నా ఖచ్చితంగా రోజు గుమ్మానికి పూజిస్తే ఇంకా సంతోషమే. లేది సమయంలో పండగల కన్నా ఖచ్చితంగా ఆ గుమ్మానికి పూజించి గుమ్మాన్ని గౌరీమాతగా మనము పూజిస్తాం. అంటే పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి అగరబత్తులు చూపించి దండం పెట్టుకోవాలి. తర్వాత మనము పూజా స్థలంలో మనము గుమ్మానికి పూలు వేస్తాం. పూలు వేయాలమ్మా. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ తోరణాలు వేస్తున్నారు. అలంకరించుకోవడానికి కూడా ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ తోరణాలు వేస్తున్నారు. ప్లాస్టిక్కి సంబంధించినవి పూజలో వాడకూడదు. అక్కడ మనము ప్లాస్టిక్కి సంబంధించినవి వాడకూడదు అంటే పూలు అంటే సువాసనకు సంబంధించినట్టు న్యాచురల్ ఫ్లవర్స్ని ప్రకృతితో సంబంధించి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పూల కాబట్టి వాటిని ఉపయోగిస్తే అమ్మవారు సంతోషపడుతుంది. ఆభరణాలు, కలశం పెట్టేస్తాం మనము. కలశానికి ప్లాస్టిక్, ఇప్పుడు కలశానికి కూడా వస్త్రాలతో చేతులు అలాగే ముఖము ఇవన్నీ పెడుతున్నాం కదమ్మా. అలా వాటితో కాకుండా ప్రకృతి పరమైనటువంటి ఒక కలశము, వాటిలో నీళ్లు కానీ ధాన్యం కానీ మామిడాకును పెట్టి పసుపు రుద్దినటువంటి కొబ్బరికాయను పెట్టి దానికి బొట్టు పెట్టి జాకెట్ బట్ట పెట్టుకుంటే సరిపోతుంది. అది నిత్యంగా అమ్మవారిని మనం అక్కడ ఆవాహన చేసుకునేటప్పుడు లక్ష్మీమాత ఆవాహయామి స్థాపయామి పూజయామి అని పంతులు గారు మంత్రాలతో ఆవాహన చేసి పూజ చేస్తారు.